ఎవరైనా ఒక వ్యక్తిని మీకు గౌరవించాలి, ఏదో ఆయనలో వాళ్ళల్లో ఉండే ఒకటి రెండు మంచి గుణాలను చూసుకొని మీకు గౌరవించాలి అని కనుక అనిపిస్తే, మీ మనస్సు కనుక మీకు ఈ వ్యక్తిని గౌరవించాలి అని అనిపిస్తే గౌరవించడంలో తప్పులేదు. గౌరవించడం వేరే విషయం. ఒక వ్యక్తిని గౌరవించడం వేరు, అదే వ్యక్తిని దేవుడితో సమానంగా పూజించడం వేరు. రెండిటికీ అజగజాంతర వ్యత్యాసం ఉంది. రెండిటికీ చాలా తేడా ఉంది. మాకు గౌరవించాలని ఏదో మంచి గౌరవించడం ఎవరినైనా గౌరవిస్తాం. ఒక మంచి మనిషి గౌరవించాలంటే ఏం కావాలి? ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉండాలి. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాము అన్నంత మాత్రాన ఆ వ్యక్తిని దేవుడిగా పూజించాలి అని అర్థం కాదు. ఇది మాత్రం ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి గౌరవించాలనిపిస్తే గౌరవించుకోండి, అంతే తప్ప ఈ వ్యక్తి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నేను మాత్రం ప్రత్యేకంగా గౌరవం చూపిస్తాను, కాబట్టి నేను గుడి కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు తగలేస్తాను, పెద్ద గుడి కట్టిస్తాను, అది ఇది అని అంటే మాత్రం అది తప్పు. అలా చెయ్యాలి అని అంటే కనుక దానికి శాస్త్ర ప్రమాణం అనేది ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాల్లో ఏదైనా ఒకటి ఉండాలి. నీ గౌరవం ఉంటే గౌరవం చూపించుకోవచ్చు, అది వేరే విషయం. అది మనస్సులో ఉండాలి. ఆ గౌరవం వాళ్ళకి మనస్సులో గౌరవం ఉండాలి. అంతే తప్ప దేవుడికి సమానమైనటువంటి స్థానం ఇవ్వడం మాత్రం అది చాలా తప్పు. అలా ఇవ్వాలంటే కనుక ఈ మూడిటి యొక్క అనుమతి, ఈ మూడిటిలో ఏదో ఒక దాని యొక్క అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. ఒకటా వేదములు, లేదా స్మృతులు అంటే స్మృతి పురాణాదులు, లేదా శిష్టాచారం, వీట్ల యొక్క సమ్మతి ఉంటే గాని ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది లేనటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఏ వ్యక్తిని కూడా భగవంతుడిగా పూజించడానికి సాధ్యమే లేదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అది